पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। The practice of meditation గురించి మనం చెప్పుకుంటూ వస్తాం. ఇది మనం ఇంతకుముందు దాకా మనం చెప్పుకున్నది స్థితులు అవన్నీ వాటి గురించి అవన్నీ చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రాక్టికాలిటీ ఆఫ్ మెడిటేషన్ అనేటువంటి చాలా అవసరం మనకి. ప్రాక్టికాలిటీ లేకపోతే మనం చదువుకున్నటువంటి సబ్జెక్ట్కి మనం పూర్తిగా దానివల్ల లాభం పొందిన వాళ్ళం అవ్వడం. గురించి ప్రస్తుతం మనకి ప్రాక్టికాలిటీ ఎలా ఉండాలి ఏమిటనేటువంటి విషయాలు వివరిస్తూ వస్తున్నారు. అందులో మనం నిన్న క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ గురించి మనం చెప్పుకున్నాం. దానికి కొన్ని స్టెప్స్ చెప్పారు, త్రీ స్టెప్స్ చెప్పారు. ఆ 3 స్టెప్స్ కూడా మనం చదువుకుని ఫర్దర్గా మనం చదువుకుంటూ వస్తున్నాం. దాని యొక్క కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకున్నాం. Out of this sequence of activities, the interested investigator will awaken to the realization that there is a real work to be done and that the primary qualification that he needs is perseverance. మనకి ప్రైమరీ క్వాలిటీ అన్నిటికీ కూడా ఏమిటి అంటే పెర్సర్వెన్స్. అంటే ఎటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం చేస్తున్నటువంటి పనిని మనం మానేయకుండా చేయగలగాలి. అది దట్ ఈస్ కాల్డ్ ది పెర్సర్వెన్స్. అంటే డిఫికల్టీస్ వస్తాయి, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు. థింగ్స్ విల్ చేంజ్. కానీ చేంజ్ అవుతున్నా మనం అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనం వీలుంటే చేస్తామంటే లేదా చేయలేమంటే అనేటువంటిది ఉండవు. ప్రతిరోజు మనం చెయ్యాలి. ప్రేయర్ ఉంది, 4 రోజులు చేసి 4 రోజులు మానేస్తున్నట్టుగా మనం ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుగురించి నాన్న అంటే పెర్సర్వెన్స్. హియర్ ఇట్ మైట్ బి రిమార్క్డ్ దట్ 2 things aid in the work of coordination. First, the endeavor to gain control of the mind through the endeavor to live a concentrated life. So, to gain control of the mind, అంటే మైండ్ని మనం జాగ్రత్తగా మన అధీనంలో పెట్టుకునేట్టుగా తయారు చేసుకోండి. అది ఏదేదో లాజిక్స్ ఇచ్చేస్తుంది మనకి, చాలా బ్రహ్మాండమైన లాజిక్ ఇస్తుంది మన మైండ్. మనమే పర్వాలేదులే ఈరోజు ప్రేయర్ చేయకపోతే అన్నటువంటిది మనకే అనిపించేస్తుంది. ఈరోజు గుడికి వెళ్ళకపోతే పర్వాలేదులే, ఈరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే పర్వాలేదులే. ఇలా మనం చేస్తున్నటువంటి పని నుంచి మనకే తెలియకుండా మన మైండ్ ఒక ప్రత్యేకమైన లాజిక్ ఇస్తుంది. అంటే అది మన్ని మనం మోసం చేసుకోవడం లాగా తయారవుతుంది. తర్వాత ఎందుకు ఇలా చేశానని మనకే అనిపిస్తుంది. కనుక అలా కాకుండా మైండ్ ఒక చక్కగా మన కంట్రోల్లో ఉండేటట్టుగా చూసుకోండి. ఫస్ట్ స్టెప్. తర్వాత ది లైఫ్ ఆఫ్ కాన్సంట్రేషన్ అండ్ డెడికేషన్ which is so distinctive of the mystic gives place to the life of the concentration and meditation distinct of the knowers. So దీంతో పాటు through the endeavor to the concentrated life. అంటే లైఫ్ ఒక సింగిల్ గోల్ గా ఉండాలి. కాన్సన్ట్రేటెడ్ లైఫ్ అంటే ఒకే ఒక మోటివ్ గా మనకు లైఫ్ వెళుతూ ఉండాలి. లైఫ్ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోకూడదు. వాడు క్రికెట్ ఆడేవాడు ఉన్నాడు, వాడి లైఫ్ ఆల్వేస్ గోస్ విత్ మ్యాచెస్ అంతే. వాడికి ఇంకా వేరేది లేదు, ఇంక వాడికి వేరేదా. అదే దృష్టి పొద్దున కానీ రాత్రి కానీ వాడికి ఈ రోజు ఏంటి మ్యాచ్, ఎల్లుండి ఏంటి మ్యాచ్, ఇదే ఉంటుంది వాడికి, ఇంకా వేరేది ఉండదు. దట్ ఈస్ సింగిల్ గోల్ ఓరియంటెడ్.
సో అలా కాన్సన్ట్రేటెడ్ లైఫ్ అన్నటువంటిది మనకు ఉండాలి. ఎప్పుడు కూడా 10 రకాలుగా పరిగెడుతున్నట్టుగా మనం ఉండకూడదు. అంటే కాసేపు ఏదో ఈ మంత్రం చేస్తాను, కాసేపు ఆ మంత్రం అంటాడు, కాసేపు మాస్టర్ జ్వాలకుల్ గారి గ్రంథాలు అంటాడు, కాసేపు ఏమో భాగవతం అంటాడు. అంటే ఈ గ్రంథం ముగిదితో ఇంకో దానికి వెళ్ళిపోతుంటాడు. అలా ఉన్నవాడు కాన్సన్ట్రేటెడ్ లైఫ్ లేదు వాడికి. కాన్సన్ట్రేటెడ్ లైఫ్ ఉన్నటువంటి వాడు ఒకటే వర్క్ అలా తీసుకుని చక్కగా అది ఫినిష్ చేసుకోవడం అలా ఉంటాడు అన్నమాట. సో కాన్సన్ట్రేటెడ్ లైఫ్ ఉండాలి, మైండ్ కంట్రోల్ ఉండాలి. ఈ రెండు ఉన్నటువంటి వాడు చక్కగా వాడు ఏమవుతాడంటే మిస్టిక్ గా ఉన్నటువంటి వాడు కాన్సిక్రేషన్ అండ్ డెడికేషన్. సో ఈ చక్కగా వీడు డెడికేటివ్ గా ఉంటాడు. వీడు ఏదైనా సరే ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే చక్కగా చేసుకుంటూ వెళ్ళడం కాన్సిక్రేషన్. తర్వాత డెడికేషన్ ఉన్నటువంటి వాడే చక్కగా చేయగలరు. డెడికేషన్ లేదనుకోండి వర్క్ లో కానీ దేంట్లో అయినా మనం ఆ వర్క్ కి డివోట్ అయ్యి మనం ఉండాలి. ఎప్పుడైనా సరే ఆఫీస్ పని చేస్తున్నా సరే డెడికేటివ్ గా చేయడం వేరు, జీతం ఇస్తున్నాడు కాబట్టి వాడు పేపర్ ఏదో రాసి అక్కడ పడేయడం వేరు. డెడికేటివ్ గా చేసేయడం అనేటట్టు మనం అంటే మన ఆఫీస్ లో మిగిలిన వాళ్ళు డెడికేటివ్ గా చేయకపోవచ్చు, మన ఆఫీస్ లో ఎవరు చేయకపోవచ్చు గట్టిగా ఇంకా అంటే మనం మాత్రం చాలా డెడికేటివ్ గా చేయాలి. కానీ వాళ్ళు ఎవరు చేయట్లేదు కాబట్టి మనం కూడా చేయడం మానేస్తాం అనేటువంటిది భావించాలి. డెడికేషన్ అనేటువంటిది ఉండాలి వర్క్ లో ఎప్పుడు కూడా. సో కాన్సిక్రేషన్ అండ్ డెడికేషన్ ఈ రెండు. మిస్టిక్ గా ఉన్నటువంటి వాడు వేరు, నోయర్ గా ఉన్నవాడు వేరు. మిస్టిక్ గా ఉన్నవాడు నోయర్ గా తయారవుతాడు. పైన చెప్పినటువంటి 2 స్టెప్స్ ఫాలో అవడం చేత వీడు నోయర్ గా తయారవుతాడు అనమాట. ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది థాట్ లైఫ్ అట్ ఆల్ టైమ్స్ ఎవ్రీవేర్. అండ్ సెకండ్లీ ది ప్రాక్టీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ రెగ్యులర్లీ ఎవ్రీ డే అట్ సమ్ సెట్ టైం. మనం చక్కగా ఈ కాన్సన్ట్రేషన్ అంటుంటే వర్క్ ప్రతిరోజు చేయాలి. ఎవ్రీడే. దేర్ ఇస్ నో హాలిడే ఫర్ దిస్ వర్క్. ఎవ్రీడే ఎట్ సమ్ సెట్ టైం ఇది చేసుకుంటూ రండి అన్నాడు. ఇఫ్ పాసిబుల్ మేక్ ఫర్ ది వన్ పాయింటెడ్ యాటిట్యూడ్ అండ్ దోస్ టూ టుగెదర్ స్పెల్ సక్సెస్. వీటి వల్ల వీడు సక్సెస్ లోకి వెళ్ళగలుగుతాడు. అంటే ఏ పనైనా సరే ప్రతిరోజు చేయడం అనేటువంటి చేయాలి, కాన్సన్ట్రేటెడ్ గా ఉండగలగాలి దానికి. ఇంకా వేరే పనుల్లో వెళ్ళిపోవడం అనేటువంటిదిగా ఉంటుంది. ముందు ఇది పట్టుకుని ఇది చేసుకోవచ్చు. సంగీతం అనుకున్నట్టు సంగీతం నేర్చుకోవాలి, డాన్స్ అనుకున్నట్టు నృత్యం నేర్చుకోవాలి. అని చెప్తే కాసేపు సంగీతం, కాసేపు నృత్యం, కాసేపు ఇది ఏదో గిటారు ఇలా వెళ్ళిపోయాడు అనుకుంటాడు. ఎందులోనూ వీడు మాస్టరీ రాలేడు. ఒకటి పెట్టుకున్న చక్కగా అది నేర్చుకోండి. అది దానిలో పరిపూర్ణత సాధించుకోవడం. దట్ ఈస్ కాల్డ్ వన్ పాయింటెడ్నెస్. ఇది మనం ఎప్పుడు కూడా ఇది ఉండాలి మనకి. Spell success. The former takes some time, but it can be entered upon at once. The latter, requirement of stated concentration periods, can also be entered upon, but its success depends upon 2 things: regularity and persistence. The success of the former depends upon persistence largely, but also upon the use of imagination. కనుక ఈ పెర్సిస్టెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈ రెండు కూడా మనకి ఉండాలి. రెగ్యులారిటీ అండ్ పెర్సిస్టెన్స్ ఈ రెండు ఉన్నటువంటి వాడు మాత్రమే వీడి కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ వస్తుంది. అది వచ్చినటువంటి వాడు ద సక్సెస్ ఆఫ్ ది ఫార్మర్ డిపెండ్స్ అపాన్ పెర్సిస్టెన్స్ లార్జ్లీ, బట్ ఆల్సో అపాన్ ద యూస్ ఆఫ్ ఇమాజినేషన్. సో ద ఇమాజినేషన్ వి అజ్యూమ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది ఆన్లుకర్, ది పర్సీవర్. ఇమాజినేషన్ అంటే ఏంటంటే వీడు చక్కగా అసలు ఈ సృష్టి ఇదంతా ఆవిర్భావం ఏమిటి ఇవన్నీ చక్కగా వీడికి అవగాహనలోకి వస్తున్నటువంటి వాడు చక్కగా ఆన్లుకర్ అండ్ ది పర్సీవర్ లోకి వెళ్తాడు. We imagine ourselves to be one who is thinking, not feeling. And we steadily guide our thoughts at all times along certain chosen lines, making ourselves think what we choose to think and refusing entrance to those thoughts we choose to exclude. చక్కగా ఈ మైండ్ ఇవన్నీ కూడా చక్కగా మంచి పరికరాలుగా తయారవుతాయి. ఒక బండి ఎలా అయితే మన వాహనం ఎలా అయితే మనం అనుకున్నటువంటి విధంగా మనకి వర్క్ చేసి హెల్ప్ చేస్తుంటుందో అలా వీడు మైండ్ ఆస్పెక్ట్ కూడా చక్కగా ఆ విధంగా తయారై ఉండి వీడు ఏ పని ఎప్పుడు ఎలా చేసుకోవాలనుకుంటాడో ఆ పని అలా చేసుకుంటూ వెళతాడు. ఏది ఆలోచించాలో అది ఆలోచిస్తాడు, ఏది ఆలోచించకూడదో అది చక్కగా ఈ ఆలోచన మనకు సంబంధించింది కాదని చెప్పి ఇలా తీసి పక్క పెట్టేస్తాడు. వేరే వాడికి ఒక ఆలోచన పక్క పెట్టడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీడి ఆధీనంలో లేకుండా వీటిలోకి అలా ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఈ ఆలోచనలు చాలా బుర్ర బద్దలు కొట్టేస్తుందండి. ఏంటంటే ఈ ఆలోచన నాలోంచి పోవా ఏంటి ఇలా అయితే వాడు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్లు ఇవి వేసుకోవాల్సి వస్తుంది. చక్కగా ఈ సాధన చేసుకున్నటువంటి వాడు ఏవి ఆలోచించాలో అవి మాత్రమే ఆలోచిస్తాడు, ఏవి ఆలోచించకూడదు ఆ థాట్స్ అలా తీసి పట్టాలి. సింపుల్ గా ఉంటుంది. ఇందులో కాంప్లికేషన్ ఏముంది అన్నట్టుగా ఉంటాడు.
or we refuse to permit, that is exclude, not only method of inhibition, making ourselves think what we choose to refuse entrance to those thoughts we choose to exclude, not by the method of inhibition, but by the method of dynamic interest in something else. అయితే ఈ థాట్స్ ని పక్క పెట్టడం ఎలా అంటే కనుక ఈ ఆలోచన నాలో నుంచి పోవాలండి, ఈ ఆలోచన నాలో నుంచి పోవాలండి అంటే అది ఇంకాస్త డబుల్ అవుతుంటుంది ఆలోచనలు. ఇప్పుడు కూడా బాగా గుర్తుంచుకోండి, మనలో రాకుండా ఆలోచనలు అలా వస్తూ ఉన్నప్పుడు అవి మనలో ఉండకూడదు అని చెప్పి మీరు తపస్సు చేస్తే ఇంకా ఆలోచనలు పెరిగిపోతాయి. ఆ ఆలోచనలను అలా వదిలేసేసి మనం ఏదైనా సరే ఒక మంచి ఆలోచన, ఒక రామాయణము, ఒక భాగవతము, భారతము, వీటిని అలా కథలు వింటూ ఉండడము ఇలా చేయండి అంతే. దాన్ని ఆపుదామని చూడకండి, దీన్ని పెంచుకోవడానికి చూస్తుండండి. ఆటోమేటిక్గా ఇది ఎప్పుడైతే పెరుగుతుంటుందో అది అలా తగ్గిపో, ఇది పెరుగుతున్న కొద్దీ అది అలా తగ్గిపోతుంటుంది. రాముడు ఇక్కడ ఈ పరిస్థితిలో ఇలా ఎందుకు చేశాడు ఆలోచించండి ఒక నిమిషం. ఇది మీరు అలా ఆలోచిస్తుండడంతో మనలో ఉండకూడనటువంటి ఆలోచనలు మనలో చాలా విడిపోతాయి. ఇలా చేయడంలో రాముడి యొక్క ఉద్దేశం ఏమిటి? వాల్మీకి ఇక్కడ ఇలా రాశాడు, ఏమేమి ఉండవచ్చు అని చెప్పి జస్ట్ ఆ థాట్ వేసుకుని మీరు కళ్ళు మూసుకోండి. మనకు అలా అనిపించిన మన పాత ఆలోచనలు మన బుర్రలో తిరిగిపోతాయి, కానీ నెమ్మదిగా మన మైండ్కి ఒక ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. రాముడు గురించి కాసేపు ఆలోచించడం అనేటువంటిది అసలు ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఒక గంట సేపు మనం మెడిటేషన్లో కూర్చుంటే ఒక 10 నిమిషాలు మనం రాముడి గురించి ఆలోచించాం, 50 నిమిషాలు మన పాత ఆలోచనలు వచ్చాయి. ఇది నెమ్మదిగా ఈ నెంబర్ రివర్స్ అయిపోతుంది, అది అలా తగ్గిపోతాయి, ఇంకా పాత ఆలోచనలు మనలో ఉండవు. We refuse to permit our minds to range the world at will. We are to be swung into activity by our feelings and emotions, or by the thought currents in the world around us. We force ourselves to pay attention to all that we do, whether it is reading a book. So ఎప్పుడైతే మైండ్ ఈ రకంగా చక్కగా తయారవుతుందో అప్పుడు మనం చేస్తున్నటువంటి పనిలో ఈ మైండ్ని ఫోకస్ చేయండి. మైండ్ని అలా వదిలేస్తే అది ఆలోచిస్తుంటుంది, అది వదలదు, అది అలా ఆలోచిస్తుంటుంది, ఎటో వెళ్ళిపోతుంది. కనుక మైండ్ని ఏం చేయమన్నారు? చక్కగా ఈ రకంగా మెడిటేషన్ చేసుకున్న తర్వాత మీరు చేస్తున్నటువంటి పనిలో మీ మైండ్ని ఫోకస్ చేయండి. ఒక గ్రంథం చదువుతున్నారా, మైండ్ అక్కడ పెట్టుకోండి. వంట చేస్తున్నారా, దాని మీద మైండ్ పెట్టండి. ఉప్పు ఎంత వేసాం, ఎంత వేసాం, కారం ఎంత వేస్తాం. ఇలా మన మైండ్ మనం పూజ చేస్తుంటే పూజగా పూలు ఇక్కడ ఇలా పెడదాం, లేదా అక్షంతులు వేద్దాం, లేదా చక్కగా బొట్టు పెడదాం ఫోటోలన్నిటికీ. ఇలా మన మైండ్ చేస్తున్నటువంటి పని మీద ఫోకస్ చేయడానికి మీరు అప్లై చేస్తుండండి అని చెప్తున్నారు. గోయింగ్ అబౌట్ అవర్ బిజినెస్ ఆఫ్ హోమ్ ఆర్ ఆఫీస్, సోషల్ లైఫ్, అది అన్నిట్లోనూ అలా మీరు అప్లై చేసుకుంటారండి. కాల్ ఫర్ నో యాక్టివ్ యూజ్ ఆఫ్ థాట్. అది తర్వాత ఏం చేయాలి? కాల్ ఫర్ నో యాక్టివ్ యూజ్ ఆఫ్ థాట్. సో యూజ్ ఆఫ్ థాట్ అవసరం లేనటువంటివి వీడు అటువైపు వీడు మైండ్ని ఇంకా పోని. సరే ఆలోచన ఒక నిమిషం అలా ఉంచండి. ఇప్పుడు మనం మాస్టర్ జాలకుల గారి గ్రంథం చదువుకుంటున్నాం అన్నటువంటి దీనిలోకి వచ్చేస్తుంది, చక్కగా ఇటు తిప్పేస్తాడు వీడు మైండ్. యాక్టివ్ యూజ్ ఆఫ్ థాట్ లో ఉంటాడు. యాక్టివ్నెస్ ఎక్కడ అవసరం ఉండదు అక్కడ వీడు మైండ్ పెట్టుకోడు ఇంకా. ఎందుకంటే అక్కడ ఎంగేజ్ చేస్తున్నాడు కదా, వీడికి మైండ్ ఇదంతా కూడా చిరాగ్గా తయారవుతుంది. కనుక అక్కడ ఎంగేజ్ అవ్వకుండా ఉండాలి అంటే అది ఆపుదామని చూస్తే అది ఇంకా డబల్ అయిపోతుంది. ఆపుదామని చూడకండి, దాన్ని మీరు ఏది రైట్ అనుకుంటున్నారో దానిలోకి మీ మైండ్ని పెట్టేస్తుంటారు. ఆటోమేటిక్గా చక్కగా దానిలో నుంచి దీనిలోకి వచ్చేస్తుంది మైండ్. We can choose a line of mental activity or chain of reasoning and follow it out understandingly. దాని గురించి మాస్టర్ గారు ఏమని చెప్తారంటే, అన్నెసరీ థాట్స్ ఇప్పుడు ఉండేటువంటి టీనేజర్స్లో ఎక్కువ అయిపోతున్నాయి. సో ఈ అన్నెసరీ థాట్స్ నుంచి వాళ్ళని డైవర్ట్ చేయాలంటే ఆ పాఠాలు వాడికి పెట్టేస్తుంటే వాడికి ఇంకా ఎక్కువ అయిపోతుంది. కనుక ఆ పాఠాలు కాదు వాడికి పెట్టవలసినటువంటిది, వాడి మైండ్ ఎప్పుడూ బిజీగా ఉండేటువంటి వర్క్స్లో వాడి మైండ్ పెట్టేసాడు. వాడి మైండ్ చాలా స్పీడ్గా ఉంటుంది, వాడు మనకన్నా చాలా స్పీడ్గా ఆలోచిస్తుంటారు వాడు. అందురించి వాళ్ళ మైండ్ని ఖాళీగా వదిలేస్తుంటే వాడు సెల్ ఫోన్ నొక్కేస్తుంటాడు, యూట్యూబ్లో చూసేస్తుంటాడు, అవి అన్ని చెత్త చెదారం చూసేసిన తర్వాత ఇంకా వాడి మైండ్ పొల్యూట్ అయిపోయింది. ఒకసారి పొల్యూట్ అయిపోయినటువంటి మైండ్ ఇంకా మళ్ళీ ఫ్రెష్ మైండ్గా ఉండలేదు. అందు గురించి మనం ఎప్పుడు కూడా పిల్లలకి మనం వాళ్ళ మైండ్ ఎప్పుడుగా బిజీగా ఉండేటువంటి వర్క్స్లో వాడి మైండ్ పెట్టాలి. అంటే మనకంటూ కొంత టైం పిల్లలకి కేటాయించగలిగేటట్టుగా మనం ఉంటూ ఉండాలి. ఉంటూ వాళ్ళకి ఒక మంచి విషయాలు ఇవన్నీ కూడా వాడి మైండ్ తోటి ఆలోచించమని చెప్పి వాడికి ఇస్తుంటారు. యు థింక్ అండ్ డూ ఇట్ అని చెప్పాలి. దానికి ఎన్నో ఎక్సర్సైజెస్ లాంటివి మనం తయారు చేసి ఇవ్వాలి వాడికి. అసలు ఈ బియ్యం అనేటువంటివి ఎలా వస్తున్నాయి, ఇప్పుడు ల్యాప్టాప్ ఇచ్చాం, ఈ ల్యాప్టాప్లో ఈ ప్రోగ్రామింగ్ ఎలా నడుస్తుంది,
ఇక్కడ నేను ఏదైనా కొడితే అక్కడ వాడికి ఎలా వెళ్ళిపోతుంది అమెరికా వాడికి ఆలోచించుకో అని చెప్పి అడిగారు. వాడికి ల్యాప్టాప్ ఇచ్చేసి ఊరుకోకండి, ఇది ఇక్కడ పెడితే వాడికి ఎలా పెడతాను యూ థింక్ అంటే అంతే. అప్పుడు నువ్వు ఆన్సర్ చేయండి, నీకు ల్యాప్టాప్ ఇస్తాను అని చెప్పాను. ఇక్కడ కొడుతుంటే అక్కడ ఎలా వెళ్తామని ఆలోచిస్తారు వాడికి వస్తుంది ఆన్సర్. వాడికి ఇవ్వండి, క్వశ్చన్ ఇవ్వండి. క్వశ్చన్స్ మనం ఇవ్వం, ఎందుకంటే వాడితో మనకి టైం స్పెండ్ చేయడానికి మనకు టైం ఉండదు అసలు. అలా ఉంటూ ఉంటాం మనం దేనుకుంటున్నాం అంటే వాళ్ళ పిల్లల గురించే మనం పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడేది, కానీ వాళ్ళని చూసుకోవడానికి మనకు టైం ఉండట్లేదు. కనుక ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం పిల్లలకి ఇస్తుంటే ఏమవుతుందంటే చాలా చక్కగా పిల్లలు వాడు అసలు ప్రతిదీ మనం ఊహించినటువంటి దృష్టిలో పిల్లల మైండ్ ఫోకస్ అయిపోతుంది. అటువంటి విషయాల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో వాడికి లోపల అంతర్హాస్యాలు వాటిల్లోకి వీడి మైండ్ చుచ్చుకుని వెళ్ళిపోతుంది. ఇలాంటి చెత్త చెదారంలోకి మైండ్ని వాడికి తెలియకుండా మనం ఇటువైపు డైవర్ట్ చేసేసి మనం ఎప్పుడైతే వీటిలో పడిపోతుందో వాటిలోకి ఇంకా మైండ్ అయ్యో చదివిన అవన్నీ అక్కర్లేసారని చెప్పినా కూడా ఉండాల్సినటువంటి విషయాల్లో మైండ్ని ఎంగేజ్ చేశారు. రామాయణం కూర్చొని చెప్పాలి పిల్లలకు చక్కగా. రాముడు అంటే ఏంటి, సీత అంటే ఏంటి, రాముడు సీత అంటే ఎలా జీవించారు, ఎలా ఉన్నారు, ఇలాంటివి టీచ్ చేస్తే చక్కగా వాళ్ళ మైండ్ ఇదవుతున్నాడు. అందు గురించి ఏమన్నారంటే మెంటల్ యాక్టివిటీ ఆర్ అబ్టైన్ ఆఫ్ రీజనింగ్ అండ్ ఫాలో ఇట్ అవుట్ అండర్స్టాండింగ్లీ వైల్ అవర్ హ్యాండ్స్ ఆర్ ఐస్ ఆర్ బిజీ విత్ ద వర్క్ టు బి డన్. కనుక మన ఐస్ మన చేతులు ఇవి ఎప్పుడు కూడా వర్క్ టు బి డన్ లో బిజీగా ఉండాలి చేతులు. అప్పుడు మన మైండ్ చక్కగా వీటిల్లో ఇన్వాల్వ్ అయిపోవడం అనేటువంటిది అలవాటు చేసేది. అప్పుడు ఈ అన్నెసరీ థాట్స్ ఏవి మన జోలికి రావు. మన చేతులు ఏది చేస్తున్నాయి మన మైండ్ ఆలోచించకుండా వేరే దానిలోకి వెళ్ళిపోతుంది మామూలుగా. అలా కాకుండా చేస్తున్నటువంటి పనిలో దృష్టి పెట్టి చేస్తుండండి. ఎప్పుడైతే అవుతుందో పని కాసేపు ఆపండి, మళ్ళీ చేస్తుండండి. ఇలా నెమ్మదిగా మైండ్కి ఎక్సర్సైజ్ ఇవ్వండి. కానీ ఒకటే రోజు కొండ ఎక్కాలని అనుకోకండి, స్లోగా చేసుకుంటారండి పనులని. నెమ్మదిగా మైండ్కి ఒక శిక్షణ ఇస్తున్నాను, కానీ దాన్ని ఒక శత్రువుగా చూడకండి. మైండ్ని శత్రువుగా చూస్తుంటే అది ఇంకా భయంకరంగా తయారైపోతుంది మన మైండ్ మనకి. కనుక ఆ రకంగా చేసుకుంటుండే. ట్రూ కాన్సన్ట్రేషన్ గ్రోస్ అవుట్ ఆఫ్ ఏ కాన్సన్ట్రేటెడ్ థాట్ గవర్నడ్ లైఫ్. కాన్సన్ట్రేటెడ్ థాట్ గవర్నడ్ లైఫ్. ట్రూ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ థాట్ గవర్నడ్ లైఫ్ అంటే చక్కగా వీడు ఏ విషయానికి వీడికి వర్క్ ఇచ్చాడో ఆ వర్క్ లో ఫోకస్ అవుతుంది కాన్సన్ట్రేషన్. మనకి మైండ్కి ఏం పని ఇవ్వాలో మనకు కూడా తెలియదు యాక్చువల్గా. మైండ్ అనేటువంటిది ఇచ్చారు, కానీ ల్యాప్టాప్ ఇచ్చారు, కానీ దాన్ని తెలియనటువంటి వాడు దానిలో గేమ్స్ పెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అది దేనికి వాడుతుందో తెలియదు. గేమ్స్ అనేటువంటివి ఎందుకు ఇచ్చారంటే పొద్దున్నుంచి రాత్రి దాకా కంప్యూటర్ తోటే పనిచేస్తున్నాడు, కాస్త ఫ్రెష్నెస్ ఉండాలి కదా మైండ్కి. అందుగురించి ఒక 10 నిమిషాలు ఆడుకుంటాడు, దానిలోనే మళ్ళీ 10కి వెళ్ళిపోతాడు. అందుగురించి వాడు గేమ్స్ పెట్టి ఉండొచ్చు, కానీ వీడేం చేస్తున్నాడు 24 hours గేమ్స్ ఆడేస్తున్నాడు. అలా థాట్ గవర్నర్ లైఫ్. అండ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ది ఆస్పిరెంట్ ఈస్ టు బిగిన్ టు ఆర్గనైజ్ హిస్ డైలీ లైఫ్, రెగ్యులేట్ హిస్ యాక్టివిటీస్ అండ్ బికమ్ ఫోకస్డ్ అండ్ వన్ పాయింటెడ్ ఇన్ హిస్ మేనర్ ఆఫ్ లివింగ్. సో వీడి యొక్క లైఫ్ అంతా కూడా వీడి డే స్కెడ్యూల్ని వీడు వన్ పాయింటెడ్గా వీడు పెట్టుకుంటాడు. వీడు పొద్దునుంచి రాత్రి దాకా వీడు నిజానికి వీడు కుటుంబం గురించి వీడు పనిచేస్తున్నాడు. వన్ పాయింటెడ్నెస్ వీడిలో ఉంది సహజంగా. కుటుంబం గురించే కదా పొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం దాకా ఆఫీస్లో పనిచేయడం, వస్తూ పిల్లలకి ఏదైనా కొనుక్కు తీసుకురావడం, పిల్లలకి చక్కగా భవిష్యత్తు బాగుండడానికి ఏదైనా సేవింగ్స్ చేయడం, ఇదంతా వీడు వన్ పాయింటెడ్గానే చేస్తున్నాడు. కానీ వీటిలో ఆ గుణం ఉందని వీడు తెలియట్లేదు. ఇదే వన్ పాయింటెడ్నెస్ మొత్తం లైఫ్ అంతా కూడా ఉండేటట్టు చూసుకోండి. సో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ వన్ పాయింటెడ్నెస్ కొంతవరకు ఫాలో అవుతున్నారు, ఇంకొక ఆస్పెక్ట్ ఆఫ్ వన్ పాయింటెడ్నెస్ వీడిలో ఫాలో అవ్వట్లేదు. అంటే వాట్ ఈస్ స్పిరిచువలిజం? ఆ స్పిరిచువలిజం సైడ్ వన్ పాయింటెడ్నెస్ అంటే వీడికి లేకుండా ఉంది. మనం భౌతికంగా వీడు వన్ పాయింటెడ్నెస్ కొంతవరకు చేస్తున్నాడు, కానీ స్పిరిచువలిజంలో కూడా వన్ పాయింటెడ్నెస్ అంటే వీడు చేసుకుంటూ వస్తూ ఉండాలి. అందులో జానర్ రెగ్యులేట్ హిస్ యాక్టివిటీస్ అండ్ బికమ్ ఫోకస్డ్ అండ్ వన్ పాయింటెడ్ ఇన్ హిస్ మేనర్ ఆఫ్ లివింగ్. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఆల్ who care enough to make the needed effort and who can carry it forward with perseverance. Who can carry it forward with perseverance. అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే అబ్బాయి ఈ ఫ్యామిలీని వదిలేస్తానండి, అబ్బాయి వీళ్ళు నా మాట అన్నట్లే, అలా ఉన్నవాడు ఫ్యామిలీ నేను లీడ్ చేయగలడు. వన్ పాయింటెడ్నెస్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే వాడు ఆ పరిస్థితులకి నిలదొక్కుని ఉండడం, అది పెర్సెవరెన్స్. అప్పుడు వన్ పాయింటెడ్నెస్ ఉందని అర్థం. రెండు కష్టాలు రాగానే దీన్ని వదిలేస్తానండి అన్నటువంటిది అనుకుంటే వాడు ఇంకా వాడిలో వన్ పాయింటెడ్నెస్ లేదు. కనుక అలా కాకుండా వీడు వన్ పాయింటెడ్నెస్ అంటే వీడి లైఫ్లో చక్కగా వీడు అలవాటు చేసుకుంటూ వీడు రావాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ బేసిక్ ఎసెన్షియల్. సో లైఫ్ ఆస్పెక్ట్ అసలు దేనికి వచ్చింది మనకి? జన్మ అనేటువంటి దేనికి ఏర్పడింది? జన్మ ఏర్పడిన కారణం తెలుసుకుని దాన్ని విధంగా వీడు లైఫ్ లీడ్ చేస్తుంటారు. జన్మ ఏర్పడిన తర్వాత వీడికి ఏర్పడినటువంటి ఇవి వేరు.
అంటే కుటుంబము దాని యందు వాడు చేయవలసినటువంటి పనులు, అది వాడికి ఇవ్వబడినటువంటి స్వధర్మం. అంతవరకు వాడు చేస్తున్నట్టు. స్వధర్మాచరణ చేయకుండా ఉన్నటువంటి వాడు ఫస్ట్ స్వధర్మం. స్వధర్మంతో పాటు వీడి ఆధ్యాత్మిక ధర్మం కూడా వీడికి ఉంది కొంత. వీడు అసలు కాజ్ ఆఫ్ లైఫ్ వీడికి తెలుసుకోవాలి. నేను దేనికి పుట్టానో తెలుసుకొని దాన్ని తెలుసుకోగలడం అనేటువంటిది ఒకటి. దట్ ఈస్ 1 పాయింటెడ్నెస్. దాని విధంగా జీవితం గడపడం అనేటువంటిది వీడు చేసుకుంటూ రావాలి. అది 1 పాయింటెడ్నెస్. అది చక్కగా వీడికి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే లోపల నుంచి వీడు సోల్ తోటి లింకప్ అవడం ఇదంతా మనం చెప్పుకున్నాం. ఈ సోల్ తోటి లింకప్ అయినప్పుడు ఈ సోల్ ఈ లైఫ్ అంటే ఈ బాడీ దేనికి తీసుకుంది అనేటువంటి వీడికి తెలుస్తుంది. తెలుసుకున్నటువంటి వాడు దాని విధంగా వీడు లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళతాడు. ఇటు ఇంట్లోనూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, ఆఫీస్ని వర్క్ చేస్తున్నాడు కదా, రెండు చేస్తున్నాడు కదా. వీడు కుటుంబాన్ని చూసుకుంటున్నటువంటి ఆఫీస్ పని చేయట్లేదు, అది చేస్తున్నాడు. ఆఫీస్ పని చేస్తున్నాడు, కుటుంబాన్ని చూసుకోవట్లేదు, అది చూసుకుంటున్నాడు. ఎలా అయితే ఈ రెండు వీడు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడో అలాగే వీడి యొక్క భౌతికమైనటువంటి జీవితం, వీడి యొక్క ఆధ్యాత్మిక జీవితం రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ముందు. అంటే ఇదే ముఖ్యం అని అనుకుని అది వదిలేసినా తప్పే, అది పట్టుకుని ఇది వదిలేసినా తప్పే, రెండు తప్పే. కనుక రెండింటిని వీడు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే కరెక్ట్. కానీ ఆఫీస్ ముఖ్యం, కుటుంబం ఏముందని మనం డబ్బులు తెస్తే వాళ్ళు హాయిగా ఉండిపోతారు, అది కాదు ముఖ్యం. అలా అనుకున్నాడు కుటుంబాన్ని చూసుకోకపోతే అది ఇబ్బంది, అది తప్పే. కుటుంబాన్ని చూసుకోవడం ముఖ్యం కదండి. ఆఫీస్ పని ఏముంది, మనం కాకపోతే ఎవడొకటి చేసుకుంటాడు ఆఫీస్లో పని అనుకుంటే, మరి కుటుంబాన్ని మెయింటైన్ చేయాలంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా వీడు. కనుక రెండు బ్యాలెన్స్డ్గా అక్కడ ఎలా అయితే ఉంటున్నాడో ఇక్కడ కూడా వీడు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి వీడికి అవసరం. కనుక when we can organize and rearrange our lives, we prove our mettle and the strength of our desires. It will be seen, therefore, that no neglect of beauty is possible to the one-pointed man. So, ఎప్పుడైతే 1 పాయింటెడ్నెస్ వచ్చిందో వీడు నెగ్లెక్టింగ్ ఆఫ్ బ్యూటీ ఉంటుంది. అంటే ఇదే ముఖ్యం కదండి, అంటే అందులో ఇవన్నీ భాగం అని వీడు తెలుసుకుంటాడు. 1 పాయింటెడ్నెస్ అంటే కేవలం మెడిటేషన్, ఇంటలెక్ట్ ఎడ్యుకేషన్ చదువుకోవడం అంటే పెట్టుకుని అనుకోండి. దట్ డజంట్ మీన్ దట్ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటేనే వీడు 7 to 7:45 హాయిగా క్లాస్ అటెండ్ అవ్వగలడు. ఫ్యామిలీని టేక్ కేర్ చేయడం మానేసేసి క్లాస్ ఒక్కటే కదండి అసలు జీవితానికి, సోల్కి ఇదంతా కావాల్సింది. సోల్ అండ్ ఇట్స్ మెకానిజం ఈ గ్రంథాల్లో మనకి ఇచ్చిన ఇదే కదండి, అదంతా ముఖ్యం కాదు కదా అనుకుంటే క్లాస్ కూడా ఉండదు, పోతుంది క్లాస్ కూడా. కనుక ఈ 1 పాయింటెడ్నెస్లో వీడు ఫ్యామిలీ డ్యూటీస్, వీడు ఆఫీస్ డ్యూటీస్, లేదా వీడి నైబర్హుడ్కి వీడు చేయవలసినటువంటి డ్యూటీస్, ఇవన్నీ కూడా లింకప్గా ఉంటాయి. ఇవన్నీ కూడా వీడిని 1 పాయింటెడ్నెస్లో తీసుకెళ్లేట్టుగా వీడిది ఉంటుంది 1 పాయింటెడ్నెస్. అది వీడు జాగ్రత్త వీడి లైఫ్ని ఎలా అరేంజ్ చేసుకోవచ్చు వీడికి తెలుసు అన్నట్టు. ఉన్నటువంటి టైంని చక్కగా ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఇన్ని పనులు చేసుకోవచ్చు అనేటువంటి రహస్యం ఇది చదువుకున్నవాడికి తెలుసు. లేకపోతే వేరే వాడికి అసలు ఆఫీస్కి వెళ్ళొచ్చాడికి అసలు టైం లేదంటే మీకు అన్నటువంటి దీంట్లో ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళొచ్చి పనిచేయడానికి అసలు టైం లేదు నాకు అన్నటువంటిదిగా ఉన్నటువంటి వాడికి మరి ఇన్ని పుస్తకాలు ఇచ్చారు, మరి ఇవన్నీ చదువుకోమన్నారు, ఆధ్యాత్మిక సాధన ఇవన్నీ ఇచ్చారు, మరి ఇంత తెలిసి వాళ్ళు ఎందుకు ఇచ్చారు మరి ఇది అంటే అరేంజ్ చేసుకుంటూ రావాలి. మా చిన్నప్పుడు మా నాన్నగారు మాకు ఒక కథ చెప్పేవారు. వాడు ఎవడో ఉన్నాడంటే వాడికి ఒకటే గది ఉన్నటువంటి వాడు ఏవో వాడికి ఏవో కొన్ని గొర్రెలు, ఏవో గోవులు, ఏవో ఉన్నవాడికి ఉన్నటువంటి వాడికి ఏం చెప్పారంటే, వాడు ఒక గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నాకు ఇల్లు సరిపోవట్లేదు అన్నట్టు. ఉన్నది ఒకటే రూమ్ అండి, కుటుంబం ఇదంతా ఇందులోనే ఉంటున్నాం, ఇల్లు సరిపోవట్లేదండి అన్నట్టు. ఆ గురుగారు అన్నట్టు అని ఆలోచించి, ఓ పని చెయ్యి, నీకు గొర్రెలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇంట్లో కట్టేసారు రూమ్లో అన్నట్టు. సరేనండి అన్నట్టు అనేది పడుకున్నటువంటి గొర్రెలు అవి కూడా వాడు ఇంట్లోనే పెట్టాడు. తర్వాత మళ్ళీ 1 వారం రోజులు 10 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు గురుగారు రూమ్ సరిపోవట్లేదు అన్నట్టు. అలా అయితే ఓ పని చేయి, మీకు గోవులు ఉన్నాయి కదా అవి కూడా రూమ్లో కట్టేసాయి అన్నట్టు. అవి కూడా రూమ్లో కట్టేసేవాడికి మళ్ళీ సరిపోవట్లేదండి అన్నట్టు. ఇంకేవో అవి కూడా రూమ్లో పెట్టేసాయి అన్నట్టు. అసలు సరిపోవట్లేదండి అన్నట్టు. అవునా అసలు సరిపోవట్లేదా, అయితే ఇప్పుడు గొర్రెల్ని బయట కట్టేసాడు అన్నట్టు. బయట కట్టేసాడు. మళ్ళీ 10 రోజుల తర్వాత ఇప్పుడు ఎలా ఉంటారంటే కొంచెం పర్వాలేదు కానీ ఇంకా రూమ్ సరిపోవట్లేదు అన్నట్టు. అప్పుడు గోవులను కూడా బయట కట్టేసాడు అన్నట్టు. అవి కూడా బయట కట్టేసాడు. ఇప్పుడు ఇంకా కాస్త పర్వాలేదు సార్ అన్నట్టు. ఇంకేవో పెట్టారు అవి కూడా బయట పెట్టాను ఇంకోసారి. ఇప్పుడు ఎలా ఉన్నారు, చాలా హాయిగా ఉంది సార్. అంటే ఏంటి, వీడి అరేంజింగ్ ఆఫ్ థింగ్స్ లో వీడికి ఉంది కానీ ఇంకా వేరే దాంట్లో ఏది లేదు. ఉన్నది అదే 24 hours టైం ప్రతి వాడికి. ఈ 24 hours టైంని మనం ఆఫీసుకి మాత్రమే వాడుకుంటే అసలు ఆఫీస్ పని చేయడానికే నాకు టైం లేదండి అన్నట్టుగా అనుకుంటున్నటువంటి మనకి గ్రంథాలు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు మన పరమ గురువులు మనకి? వాళ్ళకి అంటే మానవుడు ఇంకా బిజీగా ఉంటాడు ఆఫీస్ పని చేసుకోవడంలో అని వాళ్ళకి తెలుసు కదా.
అయినా ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం, అంటే ఇచ్చినటువంటి టైంని జాగ్రత్తగా మనం సెట్ చేసుకోగలగడం అనేటువంటిది రావాలి. జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటే మనకున్నటువంటి టైంని చక్కగా ఎన్నైనా చేసుకోవచ్చు మనం పనులు. అందుగురించి ఎన్ని పనులైనా చక్కగా హాయిగా చేసుకుంటూ వెళ్ళగలిగేటువంటి సులువులు చక్కగా మహానుభావులు యోగులు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎన్నో పనులు చేస్తుంటారు. మాస్టర్ గారు నాన్నగారు వాళ్ళు ఎన్నో పనులు చేసేవారు పొద్దున్నే రాత్రిలో. ప్లస్ మనం ఒక ఆఫీస్ వర్క్ చేసుకుని మన ఇంటికి వచ్చి మన కుటుంబాన్ని చూసుకున్నడికి మనకి టైం గడిచిపోతుంది అయిపోతుంది అనిపిస్తుంది. అందుగురించి ఏంటంటే అంటే ఇక్కడ ఏమీ లేదు విషయం, ఉన్నటువంటి టైంని జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటూ రండి, మీరు అన్ని పనులు మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నాను. జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాలి మనం అంతే. ఇక్కడ spiritual aspiration will be more perfectly and efficiently performed, and he will be find time for the added duties that his spiritual aspiration confer, because he is beginning to eliminate the non-essentials out of his life. No obligation will be evaded, for the focused mind will enable a man to do more in a shorter time than heretofore to get better results from his efforts. సో వీడు ఏం చేస్తాడు, వీడు అన్నెసరీ థాట్స్ అన్ని బుర్రలో చక్కగా అలా తీసేస్తాడు. కాబట్టి ఏది అవసరమో అదే వాడు బుర్రలో ఉంటుంది. కాబట్టి పని చేయడం వేరే వాడికి గంట బట్టి వీడు 20 నిమిషాలు చేశాడు, అయిపోతుంది, ఫినిష్. ఆ పనికి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఈ లెసన్కి క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవడానికి 1 గంట 2 గంటలు చాలు. వేరే ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు, 2-3 రోజులు అవే క్వశ్చన్ ఆన్సర్లు చదువుతున్నాడు మర్చిపోతున్నాడు, మళ్ళా చదవాలనుకుంటున్నాడు, ఇలా ఏదో గడిచిపోతుంది. అంటే ఏం జరుగుతుంది, వీడు నేర్చుకుందాం అనుకునేటువంటిది వీడి మైండ్ మీద ఫోకస్ అవ్వట్లేదు, వీడి మైండ్ దాని మీద ఫోకస్ అవ్వట్లేదు. కనుక మైండ్ ఎప్పుడైతే చక్కగా తయారైపోయిందో 2-3 రోజులు చదువుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఆన్సర్లు 2 గంటలు వీడు నేర్చేసుకున్నాడు, అయిపోయింది. అప్పుడు అయిపోయింది, మిగిలిన టైం అంతా మిగిలింది కదా. అంటే వేరే వాడు నేర్చుకోగలుగుతున్నాడు, వీడు నేర్చుకోలేకపోతున్నాడు. అంటే ఏంటి ఇక్కడ ప్రాబ్లం, వీడి మైండ్ చక్కగా ఫోకస్ అవ్వాలి సబ్జెక్ట్ మీద. ఫోకస్ అయిందా వీడికి వచ్చేస్తుంది 2 hours లో క్వశ్చన్ ఆన్సర్స్. కనుక అది తెలుసుకోండి ఆ విషయం అంటున్నారు ఇక్కడ. People who are governed by their emotions waste much time and energy and accomplish less than the mentally focused proven. It is far easier for an individual who has been trained in business methods and who has risen in the rank of an executive to practice meditation than it is for the unthinking mechanical worker or for the woman who is living a purely social or family life. సో చక్కగా ఒక బిజినెస్ ఇది చేస్తున్నటువంటి వాడికి చక్కగా వాడి మైండ్ని మనం మెడిటేషన్లో పెట్టేవాడికి ఏమవుతుందంటే చక్కగా వాడు వాడుతున్నటువంటి పరికరానికి ఒక దోవ చూపించిన వాడు అవుతుంది. అలా కాకుండా ఏమి పని లేకుండా పొద్దున్నుంచి రాత్రి దాకా వాడు ఏమి పని లేకుండా ఇంట్లో టైం గడుపుతున్నాడు. అటువంటి వాడికి మెడిటేషన్ చెప్పేటికి వాడు అది చేయట్లేదు ఇది చేయనటువంటి వాడు అయిపోతుంది. చక్కగా 100 పనులు చేసుకుంటున్నాడు, వాడికి చేసుకోవడానికి వాడికి సరైనటువంటి దోవ దొరకట్లేదు. పొద్దున్న సాయంత్రం దాకా పిల్లాడు చదువుతున్నాడండి, కానీ వాడు క్వశ్చన్ ఆన్సర్స్ రావట్లేదు. వాడికి ట్రిక్ నేర్పించండి, ఎలా కాన్సన్ట్రేటెడ్గా ఎలా చదువుకోవాలో. వాడికి చక్కగా వాడు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అసలు చదవడం అనుకోండి, వాడికి మీరు ఏం ట్రిక్ చెప్పినా సరే వాడు ఇది ఎలా జరుగుతుంది అది ఎలా సాగుతుంది ఇలా లాజిక్లో గడిపోతారు, కానీ వాడు సరైనటువంటి గేమ్లోకి రాడు. గురించి ఏమంటున్నారంటే, ఫర్ ఎ ఉమెన్ హూ ఈస్ లివింగ్ ఏ ప్యూర్లీ సోషల్ ఆర్ ఫ్యామిలీ లైఫ్, దీస్ లాస్ట్ హ్యావ్ టు లెర్న్ to organize their days and leave out the non-essential activities. They are the ones who are always too busy to do anything, and to whom the finding of 20 minutes each day for meditation or an hour for study presents insuperable difficulties. అంటే వీడికి అవేవి డిఫికల్టీగా అనిపించదు. ఈ 20 minutes మెడిటేషన్ కానీ, ఇప్పుడు 1 గంట సేపు ఒక గ్రంథం చదువుకోగలగటం కానీ, ఇవన్నీ వీడు ఏర్పాటు చేసేసుకోగలడు. ఇంత బిజినెస్ మ్యాన్ కూడా చక్కగా రోజు చక్కగా ఏదైనా ప్రేయర్ చేసుకుంటాడు, చక్కగా పూజ చేసుకుంటాడు, బిజినెస్కి వెళ్ళిపోతాడు, అన్ని చేస్తాడు. వేరేవాడు ఇంకొకటి ఉన్నాడు, వాడు 10ంటికి లేస్తాడు, 12ంటికి భోజనం చేస్తాడు, 2ంటికి 5 పేపర్ చూస్తాడు, మళ్ళీ 4 గంటలు పడుకుంటాడు. ఇలా ఉంటుంది వాడి లైఫ్. కనుక వీడు అన్ని చక్కగా చేసుకోగలుగుతాడు. దే ఆర్ సో బిజీ విత్ ద సోషల్ ఎమ్యూనిటీస్, విత్ ద మెకానిక్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అండ్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ పెటీ యాక్టివిటీస్ అండ్ pointless conversations that they fail to realize that the practice of concentration will enable them to do all they have heretofore done and more and do it better. సో వీడికి ఒక పాయింటెడ్నెస్ లేనటువంటి వాడు బై ఏంటంటే మీకు ఒకే ఉంటుందంటే ఫోన్లు కొట్టడం వాడికి వీడికి ఇలా ఏమో నడిచిపోతుంది వీడు లైఫ్ అంతా. పాయింటెడ్నెస్ లేదు వీడికి. సోషల్ అండ్ ఫ్యామిలీ లైఫ్గా ఉన్నటువంటి
ఇది అంటే ఉమెన్ అని చెప్పారు. అంటే ఏంటంటే పని లేనటువంటి వాడు ఎలా ఉంటాడంటే వీడితో ఊరిని చర్చా బయటికి వాడు చాటింగ్ చేయడం, వీడితోటి అక్కర్లేనకుండా ఊరిని ఏవో మాట్లాడేయడం ఇలా చేసేసుకుంటూ వాడు టైం వేస్ట్ చేసుకుంటుంటాడు. వాడికి కాన్సన్ట్రేషన్ గురించి మీరు చెప్పినా దానివల్ల ఏమొచ్చిందని ఏమీ రాలేదండి అన్నటువంటి ఫీలింగ్ లో వీడు ఉంటాడు. అంటే ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ ని జాగ్రత్తగా వాడుకోవడం అనేటువంటిది తెలియనటువంటి స్థితిలో వాడు ఉన్నాడు. ఎలా వాడుకోవాలో తెలియట్లేదు అది. Will enable them to do they have heretofore and more and to do better. The trained executive with a busy and full life seems to find it much easier to obtain the extra time required for the soul. He has always time for the one thing more. He has learned to concentrate and frequently to meditate. But ఇంకొక పని ఏదైనా ఇంకో బ్రాంచ్ ఆఫీస్ పెడదాం, ముందు ఈ బ్రాంచ్ లోనే పొద్దు నుంచి రాత్రి 9 దాకా పనిచేస్తున్నాడు, కొంత ఎఫిషియన్సీ వచ్చింది. ఇప్పుడు వీడు ఆలోచిస్తున్నాడు ఇంకో బ్రాంచ్ పెడదామా. ఇంకో బ్రాంచ్ పెడతాడు, ఈ బ్రాంచ్ ని ఆ బ్రాంచ్ ని చూసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వీడికి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ శక్తి సామర్థ్యాలు వచ్చాయో అప్పుడు మళ్ళీ 3వ బ్రాంచ్ పెడుతుంటాడు. అంటే ఏమిటి, ఉన్నది 24 hours, 3 బ్రాంచ్లు కాబట్టి 72 గంటలు లేవు రోజుకి. వాడికి ఉన్నది 24 గంటలే. మొదట ఒకటే బ్రాంచ్ లో వీడు పనిచేశాడు, ఇప్పుడు ఒకటే రోజులో వాడు 3 బ్రాంచెస్ వర్క్స్ వీడు చూసుకోగలుగుతున్నాడు. ఇంకా ఇలా ఎఫిషియన్సీ వాటిలో పెరిగిపోతుంటుంది. అవసరమైతే 4వ బ్రాంచ్ కూడా పెడదామని చూసేస్తాడు. ఈ 4 బ్రాంచ్లని వాడు మెయింటైన్ చేసేయగలడు. సో ఎఫిషియన్సీ అంటున్నది ఇక్కడ ఎక్కువగా మనకు చెప్పబడుతున్నటువంటి విషయం. కానీ ఎఫిషియన్సీ అంటున్నది సంపాదించుకుంటూ రావాలి ఎప్పుడు కూడా లైఫ్ లో. హీ హాజ్ ఆల్వేస్ టైమ్ ఫర్ ద వన్ మోర్ థింగ్. ది ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్, ఇది ఫస్ట్ క్వశ్చన్. అంటే ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ అంటున్నది. సో మెడిటేషన్ అంటున్నది నిజంగా సాధ్యమా? ఇప్పుడు ఉన్నటువంటి మానవుడు ఇంత బిజీ లైఫ్ లో ఉన్నటువంటి వాడు ఇప్పుడు చెప్పినటువంటి స్టెప్స్ ఇవన్నీ కూడా నిజంగానే సాధ్యమా అన్నటువంటి దానికి ఇప్పటిదాకా సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఈ రకంగా వీడు సెట్ చేసుకుంటే అన్ని సాధ్యమేరా నాయన, అసాధ్యం అయితే నేను నీకు ఎందుకు చెప్తాను అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పారు మనకి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మనం వేసుకున్నటువంటిది మనకి ఓరియంట్ గా ఉన్నటువంటి వాడు, అంటే ఈస్ట్ అంటే మన తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యోగము ఇది సాధించుకోవడానికి గతంలో వాళ్ళు మహానుభావులుగా వాళ్ళు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకునేవారు. ఇప్పుడు ఉన్నటువంటి మానవుడు మరి అరణ్యాలకు వెళ్ళి మరి తపస్సు చేసుకోవాలి. అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలంటే మరి ఉద్యోగము, కుటుంబము ఇదంతా ఎలా అంటే మరి ఇది వాడికి జ్ఞానం పొందాలంటే మరి ఇప్పుడు వీడు చేయవలసినటువంటి విధానం ఏమిటి అంటది రెండవ ప్రశ్న. దానికి సమాధానం చెప్తారు ఇప్పుడు. ది ఆన్సర్ టు ద సెకండ్ క్వశ్చన్ as to the necessary to withdraw into the solitudes in order to evoke the soul opens up one or two interesting considerations. It would appear from the study of conditions that the modern Western aspirant has either to forego the culture of the soul nature until such time as he can conform to the ancient rule of withdrawal, as he has to formulate a new method and take a new position. Few of us are so situated that we can renounce our families and responsibilities and disappear from the world of men to meditate and seek illumination under our particular bow tree. We live in the midst of the thronging multitude and a chaotic situation which makes all vision of environing peace and quiet utterly out of the question. Is the problem that insuperable? Is there no way of overcoming the difficulty? Have we renounced all hope of illumination because we cannot, from circumstances and climate and from the economic causes? వీటి నుంచి మనం వెళ్ళలేం. మరి మనం అంత మహానుభావులంగా మన మైండ్, మన దేహమును ఇవన్నీ చక్కగా తెలుసుకుని మనం అంత చక్కగా మనకి పెద్దవాళ్ళు వాళ్ళు జీవించినటువంటి విధానం మనకు అందదంటారా? అయితే కాదండి, చెప్తాను వినండి అంటున్నారు. ఎందుకంటే కనుక మనకు ఉన్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో మనకు అసలు 1 hour టైం తీసుకోవడం మనకు కష్టంగా ఉంటుంది. అటువంటిది ఇవన్నీ వదిలేసేసి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి మనం జీవించడం అంటే అలా కాదు వెళ్ళాల్సినటువంటిది ఆయన చెప్తారు. Undoubtedly, the solution does not lie in renunciation of the possibilities to which men in earlier races and centuries bear witness. It lies in the right understanding of our problem and of the privilege which is ours in demonstrating a newer aspect of the old truth. So, a newer aspect of the old truth. అంటే ఏంటంటే పాత పద్ధతులను పాడు చేయము, కొత్త దారులను తోసిపుచ్చము. అది యోగ వీరులో మేము శాంతి సూర్లు అని చెప్పి మాస్టర్ పాట రాస్తాను. అంటే పాత చెప్పినటువంటి విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవడమే మనకి ఇప్పుడు జీవించవలసినటువంటి విధానం.
అది ప్రధానంగా అది ఇక్కడ చెప్తున్నారు. Bear witness. It lies in a right understanding of our problem and of the privilege which is ours in demonstrating a newer aspect of the old truth. We belong in the West to a younger race. In the old years, the few adventurous pioneers sought seclusion and ascertained for us the opportunities and safeguarded for us the rules. కొందరు మహానుభావులు అంటే మన యొక్క తూర్పు దేశాలు అంటే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వీళ్ళు మనకు కొన్ని సేఫ్ గార్డ్ రూల్స్ ఇచ్చేసారు. మనువు కొన్ని రూల్స్ చెప్పేశాడు మనకి. ఇలా ఋషులు మహానుభావులు వాళ్ళ యొక్క గ్రంథముల్లోను వాటిలోను మనకు రూల్స్ ఇవన్నీ ఇవ్వడానికి వాళ్ళు వెళ్ళి తపస్సు చేశారు. వాళ్ళు అందుగురించి వెళ్ళి తపస్సు చేశారు. భవిష్యత్తులో రాబోయేటువంటి మానవ జాతి వాడు ఏ విధంగా జీవించడం చేత వాడు చక్కగా వాడు హాయిగా ఉండగలడు అనేటువంటి విషయాలు వాడికి చక్కగా చెప్పాలంటే వాళ్ళు అరణ్యాలలోకి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసి మన ఇగో ఇలాంటివి వస్తే ఇలా జీవించండి, ఇలాంటి కష్టం వస్తే ఇలా ఉండండి, అలాంటి ఆన్సర్స్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చేసారు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ ఆన్సర్ షీట్ దగ్గర పెట్టుకుని మనకు వస్తున్న క్వశ్చన్కి ఎక్కడ ఆన్సర్ తేడా అవుతుందో చూసుకోండి, ఆన్సర్ పెట్టేసుకోండి, మీకు ప్రాబ్లమ్స్ ఉండవు లైఫ్లో. అంతే, అది చేసి ఇచ్చారనమాట. అందు గురించి వాళ్ళు తపస్సు చేశారండి అని చెప్తున్నారు. And not in their ones or and twos. For the technique, for us, the technique until such time as the masses of men were ready for a move forward in their numbers and not in their ones or twos. That time has now come. In the stress and state of modern living, in the jungles of our great cities, in the roar and bustle of daily life and intercourse, men and women everywhere can and do find the center of peace within themselves, and they can and do enter into that state of silent positive concentration which enables them to reach the same goal and attain the same knowledge. So వీళ్ళు ఎవరు వెళ్ళాల్సింది అంటే ఎటు వీడు జంగిల్స్లోకి వెళ్ళక్కర్లేదండి. జంగిల్స్లోకి వెళ్ళడం అంటే ఏం లేదు, ఏకాంతము చెందుట. ఏకాంతం చెందుట అనేటువంటిది వీడు నలుగురిలో ఉన్నప్పుడు వీడు ఏకాంతం చెందుట అన్నటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి సాధన. కానీ వీడు అరణ్యాల్లోకి వెళ్ళాడు అనుకోండి, బై ఛాన్స్ వీడి ఫ్యామిలీ అంతా చూసుకుంటాం అని చెప్పి, ఉదాహరణకి ఎవడైనా అంతా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి నెల మేము ఇస్తాం డబ్బులు ఇవన్నీ, మేము అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేయన్నారు అనుకోండి. ఇలాంటి వాడు అరణ్యాల్లోకి వెళ్ళి అమ్మో ఎటు నుంచి పులి వస్తుందో, ఎటు నుంచి సింహం వస్తుందో, ఎటు నుంచి ఏ గద్ద వస్తుందో అని చెప్పి ఈ భావనలో వీడు ఉండిపోతాడు. కానీ వీడు అక్కడికి వెళ్ళినప్పుడు తపస్సు చేయలేడు కదా వీడు. కనుక తపస్సు అనేటువంటిది ఎక్కడ జరగాలి అంటే లోపల అంతర్గా జరగాల్సినటువంటి విషయం. అదే మోడర్న్ లైఫ్ లివింగ్ తో పాటు వీడు లోపల ఉన్నటువంటి తత్వములు ఇల్యూమినేషన్ అనేటువంటిది వీడు చక్కగా తెలుసుకోవడం, వాటిలోకి వీడు ప్రవేశించడం అనేటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి తపస్సు. ఈ తపస్సు చేయడానికి వీడు ఈ కుటుంబాన్ని, వీడి ఉద్యోగాలు, వీడు ఎక్కడ ఇవన్నీ వదిలేసి వెళ్ళక్కర్లేదు అనేటువంటి విషయం వాళ్ళు తెలియజెప్పడానికి వాళ్ళు అలా చెప్పారని చెప్తున్నారు. ద సేమ్ నాలెడ్జ్ వాళ్ళు ఏదైతే పొందారో అదే వీడికి అందుతుంది. అంటే అరణ్యాలకు వెళ్ళినా వీడికి మనసు నిలబడాలి కదండి. అమ్మో కుటుంబం ఏం చేస్తుందో, నా పిల్లలు ఇక్కడ ఏదో నాకు 5 ఏళ్ళు ఇక్కడ తపస్సు చేయమన్నారు, వాడు ప్రతి నెల వాడి జీతం పడుతుందో లేదో, వాడు పప్పులు తెచ్చుకుంటున్నారో ఉప్పులు తెచ్చుకుంటారు, ఇలాంటి భావనలో ఉన్నటువంటి వాడు. అందు గురించి అక్కడికి వెళ్ళక్కర్లేదు నాయన, ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేసుకోండి, ప్రతిరోజు కాసేపు ఒక సద్గ్రంథ పఠనం చేసుకోండి, ప్రతిరోజు కాసేపు సోల్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి అన్నటువంటి విషయం మీద కాసేపు మెడిటేషన్ చేసుకోండి. ఇవన్నీ చేసుకోవడం చేసి వీడు లోపల ఉన్నటువంటి దాంట్లోకి వీడు వెళ్ళగలుగుతాడు. అది చెప్పుకుంటూ వస్తున్నారు. సేమ్ గోల్ అండ్ అటైన్ ద సేమ్ నాలెడ్జ్ అండ్ ఎంటర్ ఇన్ టు ద సేమ్ లైట్ టు విచ్ ద గ్రేట్ ఇండివిజువల్స్ ఆఫ్ ద రేస్ హ్యావ్ borne witness. అది the secluded point to which a man withdraws, he finds to lie within himself the silent place in which the life of the soul is contacted, is that point within the head where the soul and body meets. ఇదంతా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనం చెప్పారు. సోల్ అండ్ బాడీ ఎక్కడ మీట్ అవుతున్నాయో ధ్యానం చేయండి. ఎక్కడ మీట్ అవుతున్నాయి? మనకి పిట్యూటరీ బాడీ ఎక్కడైతే ఉందో దట్ ఈస్ ద సీట్ ఆఫ్ ది సోల్ అని చెప్పి సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనం చదువుకోండి. అది సీట్ ఆఫ్ ది సోల్. అందుకని ఈ రెండు హెడ్ లో కలుస్తున్నాయి. దాన్ని సహస్రారం అన్నారు. సహస్రారంలో గడిపోయినటువంటి వాడు ఒకే ఒక్క దీనిగా ఉంటాడు. పిట్యూటరీ బాడీ ఇస్ ద గ్లాండ్ ఫర్ సహస్రారం. సో దాంట్లోకి వీడు వెళ్ళిపోతాడు. అందుగురించి బాడీను సోల్ ఎక్కడ మీట్ అవుతున్నాయో చూసుకోండి. మన బాడీ కాంటాక్ట్ ఎక్కడ, ఇవన్నీ చక్కగా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనకి చక్కగా ఫంక్షన్ ఆఫ్ ది బాడీ ఇది చెప్పుకుని ఫంక్షన్స్ ఈ రకంగా మెయింటైన్ అవ్వడానికి ఎండోక్రినాలజీ చక్కగా జరగడానికి ఏమిటి, ఇవన్నీ మనం చక్కగా చెప్పుకుంటూ వచ్చారు మనకు. సో ఆ సోల్ అండ్ బాడీ ఎక్కడ మీట్ అవుతుందో చూసుకోండి అంటున్నారు. ఇన్ విచ్ ద లైఫ్ ఆఫ్ ద సోల్ ఈజ్ కాంటాక్టెడ్ ఈజ్ దట్ పాయింట్ విత్ ఇన్ ద హెడ్
where the soul and body meet, that region we earlier referred to, where the light of the soul and the life of the body merge and blend, the man, దాన్నే మనం హయ్యర్ బ్రిడ్జ్ అంటే ఈ బాడీ, ది పిట్యూటరీ బాడీ, పీనియల్ గ్లాండ్, ఈ రెండు మెర్జ్ అవ్వాలి. పీనియల్ గ్లాండ్ ఇస్ ద సీట్ ఆఫ్ ద సోల్, పిట్యూటరీ బాడీ ఇస్ ద లింకప్ ఆఫ్ ఆల్ దిస్ ఫంక్షన్స్. అందుకని దాని అన్నారు మాస్టర్ ఆఫ్ ది ఎండోక్రైన్ గ్లాండ్. అందు నుంచి పీనియల్ గ్లాండ్ కి పిట్యూటరీ బాడీకి రెండింటికి చక్కటి అనుసంధానం ఏర్పడాలి. దాన్నే ది హయ్యర్ బ్రిడ్జ్ అన్నారు. దాన్ని అంతా అది కనుక ఆ బ్రిడ్జ్ అన్నటువంటి దాన్ని ఆ రెండింటి మధ్యలో ఆ వారధి అన్నటువంటి చక్కగా ఏర్పడిపోయినప్పుడు సోల్కి నేను వీడికి ఉన్నటువంటి లోవర్ సెంటర్స్ కి చక్కగా బిల్డప్ అయిపోతుంది. అంటే వీడికి ఉన్నటువంటి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, ఈ మూడు కూడా సోల్ ఆస్పెక్ట్ ని చక్కగా రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్ని అది 1 in 3 అని చెప్పి నేను చదువుతాను. అదే ఆ 1 in 3లోనే రిఫ్లెక్ట్ అవుతుంది తప్పితే వీడికి కాసేపు ప్రేయర్ చేయాలంటే కాసేపు సినిమాకి వెళ్ళాలన్నటువంటిది ఉంది. ఇలాంటి వీడి దానిలో అసలు రావు. అంటే వీడు దమ్మించుకుని ఉండడం అనేటువంటిది ఉండదు. చక్కగా ఈ ప్రేయర్ టైం కదండి, హాయిగా ప్రేయర్ చేసుకున్నాను, తర్వాత సినిమా చూద్దామండి ఏముందండి అటువంటి దీనిలో వీడు ఉంటాడు. అది సహజంగా వీడి మైండ్కి ఏ పని చేయాలో దాని మీద వీడి మైండ్ ఫోకస్ అయిపోతుంది. అది దాన్ని మాస్టర్ గారు ఏమని చెప్తారంటే, వాడికి ఈరోజు న్యూస్ పేపర్ వచ్చింది అనుకోండి, వీడు టైప్ చేయాల్సినటువంటి లెటర్ ఉంది అనుకోండి, వీడు ఒక అరగంట లేట్గా న్యూస్ పేపర్ చూసినా పర్వాలేదు, ప్రపంచం ఏమీ నష్టం అయిపోదు. ఇప్పుడు లెటర్ టైప్ చేయడం అంటే ముందు ముఖ్యం అనుకుంటే ఇప్పుడు ముందు చక్కగా లెటర్ టైప్ చేసేసి పంపించేస్తాడు, తర్వాత న్యూస్ పేపర్ చూస్తాడు. ఇది దేని చేత వస్తుందంటే యోగ సాధన చక్కగా చేసుకోవడం చేత వస్తుందని చెప్తారు. అదే ఇక్కడ చెప్తున్నారు. అదే సోల్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ merge and blend. The man who can train himself to be sufficiently one-pointed can withdraw his thought at any time and in any place to a center within himself. And in this center within the head, the great work of atonement is carried forward. It involves అదే ఇదంతా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో మనకి చెప్పేది. ఇట్ ఇన్వాల్వ్స్ ఏ మోర్ డైనమిక్ అటెన్షన్ అండ్ ఏ మోర్ పవర్ఫుల్ మెడిటేషన్. ఇవన్నీ కూడా స్లోగా హెడ్ సెంటర్లోకి ఇవన్నీ కూడా మెర్జ్ అయిపోయి దాన్ని 1 pointedness అని, దీన్ని ఏమన్నారు అటోన్మెంట్ అని చెప్పారు. మనం అక్కడ కూడా చెప్పుకున్నాం. ఏ మోర్ డైనమిక్ అటెన్షన్ అండ్ ఏ మోర్ పవర్ఫుల్ మెడిటేషన్. డైనమిక్ అటెన్షన్ అంటే అంత చక్కగా లోవర్ సెంటర్స్ అన్ని హయ్యర్ సెంటర్స్ లోకి వెళ్ళిపోతుంటాయో అప్పుడు మోర్ డైనమిక్ అటెన్షన్ అంటారు. చక్కగా బ్రెయిన్ ఎంత షార్ప్ గా తయారవుతుందంటే చాలా చక్కగా షార్ప్ గా తయారవుతుంది. అప్పుడు ఆ బ్రెయిన్ ని చక్కగా వీడు వినియోగించుకుని చక్కగా వీడు మంచి మంచి పనులు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాడు, బిజినెస్ డెవలప్ చేయగలుగుతాడు, ఏ పనైనా వీడు చేసేస్తాడు చక్కగా. అది మోర్ డైనమిక్ అటెన్షన్ అన్నట్టు. అండ్ ఎ మోర్ పవర్ఫుల్ మెడిటేషన్. బట్ ద రేస్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ అండ్ గ్రోన్ ఇన్ మెంటల్ పవర్ and strength within the past 3000 years and can do what was not possible to the seers of old. ఆ రకంగా పూర్వీకుల కన్నా ఈ 3000 సంవత్సరాల్లో మానవుడు ఎన్నో విషయాలు చక్కగా వీడు బ్రెయిన్ వినియోగించుకుని ఎన్నో చక్కగా చేసుకుంటూ వీడు రాగలుగుతున్నాడు. అది తర్వాత ఇది ఈ రకంగా మనకి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు. సో వీడు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయక్కర్లేదు, వీడు ఇక్కడ ఉంటున్నట్టుగానే వీడు ఉంటూ చక్కగా వీడికి ఉన్నటువంటి ఈ పరికరాలు వీడు జాగ్రత్తగా వినియోగించి వీడు అంతర్ ధ్యానంలోకి వెళ్తూ ఉంటే వీడికి చక్కగా ఇవన్నీ కూడా మనకు అక్కల్ట్ మెడిటేషన్స్ లో చాలా ఇచ్చేసారు వివరాలు. ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి ఇవన్నీ. సో అవన్నీ వీడు చక్కగా అవగాహన చేసుకుంటూ వీడు ముందుకు వెళితే చాలు, వీడు ఇవన్నీ వదిలేకర్లేదు అన్నటువంటి విషయం ఇక్కడ మనకి చెప్పారు. అది సెకండ్ క్వశ్చన్. నౌ హి ఈస్ సేయింగ్ ది థర్డ్ క్వశ్చన్. A third question arises at this point. What really happens to the aspirant psychologically and physiologically in meditation? The answer is అది. సో ఫిజికల్ అండ్ సైకలాజికల్ గా ఏం జరుగుతుందని మనం మెడిటేషన్ చేస్తాం, రోజు మెడిటేషన్ చేస్తున్నాం, ఏమైనా జరుగుతుందంటే ఇది ఓన్లీ హైపాథసిస్, ఏదో ఫీలింగ్ గా రోజు ప్రేయర్ చేస్తున్నాం, ఏదైనా ఫీలింగ్ అయ్యండి మనం బాగున్నా, నిజంగా ఏదైనా ఎనీ వర్కింగ్స్ ఏమైనా ఉన్నాయండి అని చెప్తున్నారు. ఎలా ఉన్నాయంటే చెప్తున్నారు, ఏ గ్రేట్ డీల్ సైకలాజికల్లీ speaking, the mind becomes controlled and passes under the domination of the soul. సో సోల్ యొక్క డామినేషన్ లో మైండ్ పనిచేయడం అంటే వచ్చేస్తుంది. మనం రోజు చక్కగా మెడిటేషన్ చేయడం చేత సోల్ మైండ్ ని కంట్రోల్ చేయగలిగేటువంటి స్థితి వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. At the same time, there is no negation of the ordinary mental faculties. They can be used more easily and the mind is keener than ever before. There is a capacity to think with clarity. The aspirant discovers that besides being able to record impressions from the phenomenal world, he is able to register also impressions from that of spirits. Phenomenal world లో ఏదుందో అది వీడికి చక్కగా చేసుకోగలుగుతాడు, అలాగే స్పిరిట్ ఆస్పెక్ట్ నుంచి ఏమొస్తుందో అది కూడా చక్కగా తెలియదు. రెండు చక్కగా విచ్చుకొని వీడు పనిచేయగలుగుతాడు. అందు గురించి మనకి ఏమని రాస్తారంటే ఈ రెండింటిని చక్కగా అవగాహన చేసుకోగలిగేటువంటి స్థితి మనకు రావాలి అంటే మనం చక్కగా మెడిటేషన్ చేయాలి.
సో ఫినామినల్ వరల్డ్ అంటే మన యొక్క భౌతికమైనటువంటి జీవితంలో మన ఏదైనా ఒక ఆఫీస్ వర్క్ లో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎలా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఆన్సర్ వీళ్ళు చక్కగా తగ్గుతుంది. అలాగే ఆత్మ సాధన, వీటిల్లో వీడు పొందవలసినటువంటి హయ్యర్ స్టేట్స్, వాటికి సంబంధించినటువంటి సాధన వీడుతాడు. రెండు వస్తాయి. అంటే ఇదేదో దీని మీద మైండ్ ఫోకస్ అవ్వదు ఓన్లీ అంత అలా ఉండదు ఎప్పుడు కూడా మైండ్. వీడు ఆఫీస్ వరకు వేరే వాడు 4 గంటలు 10 గంటలు చేసేది పని వీడు 5-6 గంటలు చేసి అక్కడ టేబుల్ పెట్టేస్తాడు. అంటే ఊరికే ఉదాహరణ చెప్తాను. నాన్నగారు ఆఫీస్ పని చేసేటప్పుడు ఎలా ఉండేది అంటే అందరికీ వీళ్ళకి మామూలుగా ఇప్పుడంటే సిస్టమ్స్ ఏమైనా సెకండ్ దొరికేది వాళ్ళకి ఏదో ఇంత వర్క్ అని ఇచ్చేసాడు వీళ్ళు. ఆ వర్క్ నాన్నగారికి ఆల్మోస్ట్ లంచ్ టైంకి ఆల్మోస్ట్ అయిపోయింది, లేదా 3 కల్లా అయిపోయింది పని. దాంతో ఆ మిగిలిన టైం నాన్నగారు ఏం చేసేవారంటే, నాన్నగారు ఒక ఆఫీసర్ గారికి తెలిసి నేనంటే ఈ డాక్టర్ గారు ఈయన చాలా సేవ చేస్తుంటారు. అది నుంచి వర్క్ ఎప్పుడైతే అయిపోయిందో నాన్నగారు ఎప్పుడైనా పేషెంట్ని చూడాలని ఏదన్నా ఆయన చెప్పేసుకుని వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కసారి నాన్నగారు వర్క్ చేసేవారు కాబట్టి ఆయన కూడా చక్కగా ఈయన పని చేసేవారు కాబట్టి నాన్నగారు ఇంకా మీరు అప్పుడు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా కూడా ఉండేవారు. ఆ టైం అంతా కూడా పేషెంట్స్ చూడడానికి వాటికి వెళ్ళిపోతుండేవారు. నాన్నగారు ఇచ్చినటువంటి వర్క్ అందరికన్నా ఫస్ట్ ఫినిష్ అయిపోయింది నాన్నగారి దగ్గర. అలా సో వీడు ఒక ఆఫీస్ వర్క్ కానీ ఏదైనా సరే వీడు అంత బాగా ఫోకస్ చేసుకుంటూ చేసేది వీళ్ళు అన్నమాట. అది విషయం. దీని యొక్క కంటిన్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్ లో చదువుతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.